తిరుపతి జిల్లాలో కీచక పర్వం వెలుగు చూసింది. ప్రైవేట్ యాప్లో న్యూడ్ కాల్స్ చేయాలంటూ తన భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. చేయకూడని పనులు చేయించి ఆ తప్పును తనపై మోపుతూ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టడమే కాకుండా భౌతికంగా దాడి చేసి గాయపరిచినట్లు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన బాధితురాలు వాపోతోంది. ఇంకేనా ఇంకేనా కరోనా సమయంలో ప్రైవేట్ యాప్లో న్యూడ్ కాల్స్ చేస్తే డబ్బులు వస్తాయని నచ్చజెప్పి మాట్లాడించి 18 లక్షల వరకు డబ్బులు సంపాదించాడని, ఇకపై ఆ పని చేయనని చెప్పడంతో తనను కొట్టాడని బాధిత మహిళ వాపోయింది. ఎంత టైం మెన్స్ యాడుంది చూడు. భర్త వేధింపులపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రామచంద్రాపురంలో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సురేష్ ఏంటిది కాల్ వస్తుంది. తిరుపతి జిల్లాలో కీచక పర్వం వెలుగు చూసింది. ప్రైవేట్ యాప్లో న్యూడ్ కాల్స్ చేయాలంటూ తన భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద సభ్య సమాజం తల ఉంచుకునేలాగా అసలు ఒక భర్తే తన భార్య దగ్గర న్యూడ్ కాల్స్ చేయించి డబ్బులు సంపాదించేటువంటి వ్యవహారం అందరినీ కూడా ఆశ్చర్యపరిచే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి బాధితురాలు తాను ఇంకా అలాంటి పనులు చేయలేని అని చెప్తే ఆమెని ఇబ్బంది పెట్టి కొట్టి డైవర్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. దాంతో ఆమె ఒకసారిగా తన బాధని మీడియా దగ్గరికి వచ్చి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకున్నారు. దీంతో ఈ మొత్తం విషయం గుడిసప్పుడు కాకుండా ఉండింది వెలుగులోకి వచ్చింది. ఆమె తన బాధను మొదట పోలీసులు కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా ఆమెను ఇబ్బంది పెట్టినారు కానిస్టేబుల్. ఆమెతో అసభ్యంగా అంటే న్యూడ్ కాల్స్ చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా బయట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆమెను ఇబ్బంది పెట్టే రకంగా ఒక పోలీసు వ్యవహరించారు. తిరుపతి సమీపంలో ఉండేటువంటి రామచంద్రాపురం మండలంలో కుప్పంబాదూరు కొత్త కండ్రిలో ఈ సంఘటన జరిగింది. యాక్చువల్ గా ఇలాంటివన్నీ కూడా ఎక్కడో మెట్రో నగరాల్లో జరుగుతుందని కొంత భ్రమలు ఉండిండొచ్చు. అయితే ఇది గ్రామంలో ఒక సాధారణమైనటువంటి రిమోట్ గ్రామంలో ఉండేటువంటి ఒక మహిళ బాధితురాలు కావడం అంటే ఎంతగా చాప్ కింద నీరులాగా ఈ వ్యవహారం సమాజంలో ఉంది అనేది అందరినీ కూడా షాక్ గురి చేస్తా ఉంది. కేవలం నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఈ రకమైనటువంటి అంశం ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. డబ్బులకు సంబంధించి సొంత భర్తే ఇలా వ్యవహరించిన తీరు ఇంత ఈ రకంగా ఆమెను బాధ పెట్టి డబ్బులు సంపాదించుకుని కరోనా సమయంలో ఇప్పుడు ఆమెకు డైవర్స్ ఇచ్చి కొట్టడము ఇవన్నీ కూడా చేయడం అనేది ఆమె ఇంకా గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చారు. తనకు న్యాయం చేయాలని చెప్పి ఆమె కోరుకుంటున్నారు. ఇలా ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి కూడా బాధితురాలు కోరుకుంటున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.